కోంపల్లి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటు 6 కోర్టు రిమాండ్ విధించింది. అలాగే మరో 19 మందికి ఈగల్ టీం నోటీసులు ఇవ్వనుంది. మరికొంతమందిని ఈగల్ టీం అరెస్ట్ చేయనుంది. పబ్ యజమానులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. కోంపల్లి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈగిల్ టీం ఏదైతే మల్నాడు రెస్టారెంట్ కి సంబంధించి కొంతమంది వ్యక్తులను అయితే అరెస్ట్ చేసింది. మరికొంతమందిని ఈగిల్ టీం కూడా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయనుంది. మన్వాడ రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటు మరొక 6 కూడా ఇప్పటికే కోర్టు కూడా రిమాండ్ అయితే విధించింది. అలాగే దీంతో పాటు మరొక 19 మందికి ఈగిల్ టీం అయితే ప్రస్తుతం నోటీసులు ఇచ్చి వాళ్ళని అయితే విచారించనుంది. పబ్ యజమానులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక కొత్త లుకౌట్ నోటీసులు కూడా ఏదైతే అధికారులు అయితే జారీ చేయనున్నారు. ఎందుకంటే మల్నాడు రెస్టారెంట్ కి సంబంధించి ఎవరైతే ఈ ఓనర్ సూర్యతో పాటు మరి కొంతమందికి ఇప్పటికే రిమాండ్ విధించారు. వీళ్ళతో పాటు ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎవరెవరు విక్రయించారు, ఎవరికి విక్రయించారు అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా మరి కొంతమందిని కూడా విచారించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఇందులో 19 మందికి అయితే నోటీసులు అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ సూర్యతో ఏదైతే సంబంధాలు ఉన్న వ్యక్తులు కొంతమంది పబ్బు యజమానులు కూడా దీంట్లో అయితే ఉన్నారు. వాళ్ళని కూడా విచారించేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భారీ ఎత్తున ఈ డ్రగ్స్ లభ్యం అవడంతో కూడా ఈ డ్రగ్స్ దందా ఎక్కడి నుంచి కొనసాగుతుంది, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు, వీళ్ళు కస్టమర్స్ ఎవరనే దానిపై ప్రస్తుతం పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అలాగే ఈ సూర్యతో ఉన్న పరిచయాలు ఎవరెవరికి ఉన్నాయి, ఎంతమంది పబ్ ఓనర్స్ ఈ సూర్యతో పరిచయాలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇందులోనే 19 మందికి అయితే నోటీసులు అయితే ఇవ్వనున్నారు. వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత దీంట్లో కేసు అయితే కొలిపొచ్చే అవకాశం అయితే ఉంది. పబ్ యజమానులు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారు. అలాగే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి కూడా అధికారులు పూర్తిగా రంగం సిద్ధం చేస్తారనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.